Hi students, Diploma First Year Engineering Physics సబ్జెక్ట్లో ఫైనల్ ఎగ్జామ్లో ఏ లెసన్ నుంచి ఎన్ని మార్క్స్కి వస్తాయో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇంజనీరింగ్ ఫిజిక్స్లో 8 లెసన్స్ ఉన్నాయండి. ఫస్ట్ది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, సెకండ్ది స్టాటిక్స్, థర్డ్ది గ్రావిటేషన్, ఫోర్త్ది కాన్సెప్ట్స్ ఆఫ్ ఎనర్జీ, ఫిఫ్త్ది థర్మల్ ఫిజిక్స్, సిక్స్త్ది సౌండ్, సెవెంత్ది ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, ఎయిత్ది మోడర్న్ ఫిజిక్స్. మనకి ఫైనల్ ఎగ్జామ్ పేపర్ మోడల్ పేపరు 80 మార్క్స్కి ఉంటుందండి. సో 80 మార్క్స్లో పార్ట్ ఏ నుంచి 30 మార్క్స్, పార్ట్ బి నుంచి 50 మార్క్స్కి స్కోర్ చేసుకోవాలి. టోటల్ 80 మార్క్స్. మనకి 10 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తారండి. ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్. సో 10 క్వశ్చన్స్ 3 మార్క్స్ కాబట్టి 10 × 3 30 మార్క్స్ వస్తాయి పార్ట్ ఏలో. ఫస్ట్ లెసన్ నుంచి మనకి 3 మార్క్స్ క్వశ్చన్ అవుట్ వస్తుంది. అలానే సెకండ్ లెసన్ నుంచి ఒకటి వస్తుంది. థర్డ్ లెసన్ నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ రాదండి. ఫోర్త్ లెసన్ నుంచి మనకి 3 మార్క్స్కి షార్ట్ ఆన్సర్ ఒకటి వస్తుంది. ఫిఫ్త్ లెసన్ థర్మల్ ఫిజిక్స్ నుంచి ఒకటి వస్తుంది. సౌండ్ లెసన్ నుంచి 2-3 మార్కుల క్వశ్చన్స్ వస్తాయి. అంటే 6 మార్కులు వస్తాయి అనమాట సౌండ్ లెసన్ నుంచి. పార్ట్ ఏలో 7th లెసన్ నుంచి 2 షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. ఇక్కడ కూడా 6 మార్క్స్ వస్తాయి అనమాట. 8th లెసన్ నుంచి కూడా 2 క్వశ్చన్స్. ఓవరాల్గా మనకి ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 4th, 5th, 6th, 7th, 8th లాస్ట్ 3 లెసన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓవరాల్గా 10 క్వశ్చన్స్ అండి. ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్, టోటల్ 30 మార్క్స్ పార్ట్ ఏ నుంచి వస్తాయన్నమాట. బిలో 8 క్వశ్చన్స్ ఇస్తారండి, ఎస్ఏ క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్స్. అయితే ఇక్కడ 5 క్వశ్చన్స్ రాయాలి. మనకి పార్ట్ బి 50 మార్క్స్ కండి 8 క్వశ్చన్స్ ఇస్తారు. అంటే 3 క్వశ్చన్స్ ఎస్ఏ క్వశ్చన్స్ చాయిస్ వదిలిపెట్టుకొని 5 క్వశ్చన్స్ కంపల్సరీ రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్స్ అనమాట. ఫస్ట్ లెసన్ నుంచి మనకి 10 మార్క్స్ క్వశ్చన్ రాదు. సెకండ్ లెసన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అలానే థర్డ్ లెసన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయండి, 2 ఎస్ఏలు వస్తాయి. ఫోర్త్ లెసన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఫిఫ్త్ లెసన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. 6th లెసన్ సౌండ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. 7th లెసన్ నుంచి ఒకటి, 8th లెసన్ నుంచి ఒకటి. ఓవరాల్గా మనకి ఫస్ట్ లెసన్ నుంచి రాదు, సెకండ్ లెసన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం 8 ఎస్ఏ క్వశ్చన్స్. వీటిలో 5 కంపల్సరీ రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్స్, ఓవరాల్ 50 మార్క్స్. ఫైనల్ క్వశ్చన్ పేపర్లో పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ నుంచి 30, పార్ట్ బి నుంచి 30 మార్క్స్, పార్ట్ బి నుంచి 50 మార్క్స్. టోటల్ మార్క్స్ 80 మార్క్స్ అండి. డియర్ స్టూడెంట్స్, రాబోయే వీడియోస్లో ప్రతి లెసన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీప్ వాచింగ్.